గుంటూరులో సుజుకి కొత్త మోడల్ స్కూటీ ఎవనీస్ పరుగులు తీసింది. నవభారత్ నగర్లోని సుజుకి షోరూం కొత్త మోడల్ను ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా నడిపి లాంచ్ చేశారు. అద్భుతమైన ఫీచర్స్తో ఆకట్టుకునే లుక్తో ఉన్న ఈ 125cc మోడల్ స్కూటీని ఎమ్మెల్యే గల్లా మాధవి డ్రైవ్ చేసి స్కూటీ ఫీచర్స్ను తెలియజేయడం ఆకట్టుకుంది. ముందుగా సరిపూడి అనిల్ గారికి శుభాకాంక్షలు. కొత్త బైక్ని ఆయన ఇవాళ ఓపెన్ చేశారు, రిలీజ్ అయింది. సుజుకి ఎవనీస్ 125cc. ముందు బేసిక్గా ఎన్నో రకాల మోడల్స్ వస్తూ ఉన్నాయి లేడీస్కి. అయితే ఈ మోడల్ ప్రత్యేకించి కొంచెం హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా హ్యాండీగా, లైట్ వెయిట్గా చాలా బాగుంది. అలాగే సుజుకి మనం తీసుకుంటే ఇట్స్ ఏ బ్రాండ్. ఎప్పటి నుంచో మన స్టేట్లో అదొక మంచి తనదైన ముద్ర ఒకటి వేసుకున్నారు. అందులో అనిల్ గారు సరిపూడి సుజుకి అంటేనే అది కూడా చాలా ఇట్స్ ఎ బ్రాండ్. నిజంగా దాని రీచబిలిటీ మనం తెలుసు మనందరికీ కూడా. ఎన్నో ప్రాంతాల్లో ఆయనకు బ్రాంచెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందులో కూడా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ లాగా ఆయన వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఆయన షోరూమ్స్ నడపడం జరుగుతూ ఉంది. దానికి ఆయనకి నిజంగానే ఐ అప్రిషియేట్ ఇట్. సో ఈరోజు లాంచ్ చేసుకున్న ఎవనీస్ కోసం ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ సార్ మీకు. నా చేతితో ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. అండ్ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, సుజుకి వారి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఎల్లో, వైట్, బ్లాక్, ఆరెంజ్, బ్లూ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్కూటీ కాంపిటేటివ్ ఫీల్డ్లో అద్భుతాలు సృష్టించడం ఖాయమంటూ షోరూం మేనేజర్ గోపి తెలియజేశారు. 17 సంవత్సరాల సుజుకి చరిత్రలో మీకు తెలిసిందే, ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న బండి అంతా కూడా సుజుకిలోంచి వెళ్తుంది. సుజుకి యాక్సెస్ సేమ్ ఇంజిన్ తోటి, సేమ్ పెర్ఫార్మెన్స్ తోటి ఇంకొంచెం ట్రెండీగా లుక్స్ కోసం ఎల్లో కలర్ని ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది. ఇది ఎవనీస్ దీని పేరు. ప్లస్ ఇండస్ట్రీలో ఉన్న వాటిలో ద బెస్ట్ మైలేజ్ ఇస్తూ బెస్ట్ కలర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. ఈ కలర్ కోసం గత 2 సంవత్సరాల నుంచి యాజ్ ఎ డీలర్గా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎల్లో అనేది చాలా శుభసం. ఈ ఒక మనకున్న సెంటిమెంట్, ప్రతి మన గడపకి కూడా ముందుగానే ఎల్లో కలర్ వేస్తాం. అలానే మన అదృష్టం బాగుండి మన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎల్లో గవర్నమెంటే వచ్చింది. ఇలాగనే ఇదే ఎల్లో కలర్ని ప్రతి గృహానికి అందించాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బండి ఉంటుంది, కానీ ఆ శుభ సూచికాన్ని ఈరోజు అందించాలని 2 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ మా డీలర్ రిక్వెస్ట్ని జనాలు ఎంతో మంది అడిగిన దానికి కంపెనీ ఫస్ట్ ఎల్లో కలర్ వెహికల్ కూడా ఇదే గుంటూరుకి ఇవ్వడం జరిగింది. ఆ ఇండియాలో ఉన్న ఫస్ట్ ఎల్లో కలర్ వెహికల్ని మేడం గారి చేతుల మీదుగా, ఎందుకంటే ఏమో కూడా ఈరోజు అదృష్ట దేవతే. 10,000 20,000 మెజార్టీ కాదు, 50,000 పైన వచ్చింది కాబట్టి అదృష్ట దేవత మా ఇంటి అమ్మాయే. ఇలా ఈ ఎల్లో కలర్ని ఇక్కడ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే దీనికి దగ్గరగా 60-70 మంది కస్టమర్లు బుకింగ్ జరిగింది. వాళ్ళందరికీ కూడా నెల అక్కడ లోపు అందరి డెలివరీస్ కూడా మేము ఇస్తామని ప్రామిస్ చేస్తాం. రోడ్ సైడ్ అసిస్టెంట్ అంటారు, అంటే మన కార్లు కొన్నప్పుడు రోడ్ సైడ్ అసిస్టెంట్, కార్ ఎక్కడైనా ఆగిపోతే మీకు ఈజీగా వాళ్ళు తీసుకెళ్ళడానికి ఉంటుంది. కానీ 2 వీలర్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం RSA అంటారు. ఈ RSA తోటి మీకు ఎక్కడన్నా గుంటూరు కాదు, ఇండియాలో ఎక్కడైనా సరే ఆ బండి ఆగిపోతే, ఈవెన్ పెట్రోల్ ఆగిపోయినా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు నియరెస్ట్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్తారు. దీనికి కానీ మీరు ఎక్కడా కూడా ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. ఒక పంచర్ పడతాం తప్ప మిగతా ఏదున్నా సరే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకెళ్తారు. ప్లస్ బండికి 10 సంవత్సరాల వారంటీ, ఇంక్లూడింగ్ కలర్తో సహా కార్పొరేట్ అన్ని కూడా 10 సంవత్సరాల వారంటీ. సైడ్ స్టాండ్ చాలా మంది ఇప్పుడు మేడం చెప్తున్నట్టు మనం వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అనుకోకుండా హర్రీ బొర్రీలో సైడ్ స్టాండ్ వేసే ఉంటుంది, స్టార్ట్ చేసి వెళ్ళిపోతాం సెల్ఫ్ స్టార్ట్. కానీ ఈ బండికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ సెల్ఫ్ స్టాండ్ కనుక తీయకుండా అలా వెళ్తే ఎక్కడో చిన్న యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సైడ్ స్టాండ్ వేసి ఉంటే అసలు బండి స్టార్ట్ అవుతుంది. మీరు బండి తీసి ఆ సైడ్ స్టాండ్ మళ్ళీ బ్యాక్ అంటే తర్వాత మాత్రమే సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ డ్రైవింగ్ ఫ్రీ స్కూటీ మైలేజ్ లో కూడా మిడిల్ క్లాస్ కు మంచి ఎకానమీ బైక్ గా మారుతుందని చెప్పారు. సుజుకి ఎవనీస్ వెహికల్ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగిందండి. లాంచింగ్ అంటే వెహికల్ ప్రోడక్ట్, ఇప్పుడు న్యూ వెహికల్ లాంచింగ్ కాదు, కలర్స్ అంటే వెహికల్ ప్రోడక్ట్ ఆల్మోస్ట్ 3 years అవుతుంది లాంచ్ అయ్యి. ఇప్పుడు ఏంటంటే దాంట్లో కొత్త ఫీచర్స్, కొత్త గ్రాఫిక్స్, కొత్త కలర్స్ అనేది లాంచింగ్ అయినాయి. దాంట్లో ఇంతకుముందు గ్రీన్ ఉండేది, ఇప్పుడు ఎల్లో కలర్ లాంచింగ్ అయిందండి లేటెస్ట్గా. దాంట్లో గ్రాఫిక్స్ అంతా డిజైనింగ్ కానీ చేయటంగా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కుర్రవాళ్ళని తీసుకుంటే కనుక స్పోర్ట్స్ వెహికల్ కావాలనుకుంటారు. అంటే బైకులు స్పోర్ట్స్గా ఉండాలి, భారీగా ఉండాలి, స్పోర్ట్స్గా ఉండాలి. కొంతమంది ఫ్యామిలీ పరంగా ఏదంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ బైక్ అంత పెద్ద స్పోర్ట్స్ రేట్ కదా ఎందుకు అని అనుకుంటారు. అందువల్ల స్కూటర్ సెగ్మెంట్లో అండి స్పోర్ట్స్ విధానంగా గ్రాఫిక్స్గా లేడీస్ కానీ, జెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, లేడీస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి తోలే విధానంగా కొత్త ఫీచర్స్తో లాంచింగ్ అయిందండి.
యాక్సిస్ అనేది మనకి గత 15 సంవత్సరాలుగా యాక్సిస్ అనేది అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టాప్ 1 పొజిషన్లో ఉంది యాక్సిస్. సేమ్ అదే ఫీచర్స్తో ఎవెనిస్ మోడల్ వచ్చింది, సుజుకి ఎవెనిస్ 125. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూసే అవుట్లుక్ మారుతుందండి, విధానం మారుతుంది విత్ జీరో కంప్లైంట్. ఎందుకంటే యాక్సిస్ కింద ఉన్న ఇంజన్ కానివ్వండి, ఇప్పుడు ఏదైతే ఇంజన్ బాగుందని చెప్పి యాక్సిస్ కోరుకుంటున్నారో అదేవిధంగా ఎవెనిస్ ఇంజన్ కూడా ఒకటేనండి. ఎవెనిస్తో పాటు దాంతో స్కూటర్లో కూడా ఇంకో సెగ్మెంట్ ఉంది, బర్గ్మ్యాన్ అనేది. ఈ మూడింటికి చూసే విధానం మారుతుంది, కానీ ఇంజన్ కానివ్వండి, సెన్సార్స్ కానివ్వండి, లోపల ఫీచర్స్ కానివ్వండి, సెన్సార్స్ కానివ్వండి, ఏదైనా కానీ అంతా ఒకటే, జస్ట్ చూసే విధానం మారుతుంది, అవుట్లుకింగ్ అనేది మారుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.